హాయ్ హలో నమస్తే, నేను మీ మౌనిక. వెల్కమ్ టు నా పోస్టర్. సో ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ బాలీవుడ్ బాద్షా గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎవరో నేను చెప్పక్కర్లేదు, మీకు కూడా తెలుసు కదా, షారుఖ్ ఖాన్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ గురించి కొన్ని సిల్లీ డిబేట్స్, అనవసరమైన డిస్కషన్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు అంటారా? ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్లీ డిబేట్ ఏంటో మనం తెలుసుకుందాం. కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ ఆదాయం ఎంత, ఆయన సంపద ఎంత ఉంది అని దాని గురించి, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల్లో ఆయన కూడా ఒకరు ఉన్నారు అనే దాని గురించి చాలా విచిత్రంగా ఎన్నో డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. అయితే కేవలం సినిమా చేస్తే అంత డబ్బు ఎలా వస్తుంది అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో ఎవరైతే ఆ క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళకి షారుఖ్ ఖాన్ అంటే కేవలం ఒక యాక్టర్ మాత్రమే కాదు, షారుఖ్ ఖాన్ ఎందుకు అంత ధనవంతుడయ్యాడు అనే ఒక క్వశ్చన్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రీజన్ ఏంటి అంటే ఇక్కడ రెమ్యునరేషన్ ఒకటే కాదు. ఎలా అంటే షారుఖ్ ఖాన్ తన సినిమా ఫీజుతో పాటుగా ప్రాఫిట్ షేరింగ్ తీసుకుంటారు. అంటే సినిమా ఎంత పెద్ద హిట్ అయితే ఆయన డబ్బు కూడా అంత పెరుగుతుంది కాబట్టి. సో సెకండ్ పాయింట్, రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్. సో ఈ రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ షారుఖ్ ఖాన్కి ఏంటి సంబంధం అంటే ఇది కేవలం ఒక ప్రొడక్షన్ హౌస్ మాత్రమే కాదు, విఎఫ్ఎక్స్ స్టూడియో కూడా. సో బాలీవుడ్లో చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తే వాళ్ళకి విఎఫ్ఎక్స్ అందించేది వీళ్ళే కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో లాభాలు వచ్చే ప్రతి రంగంలో కూడా ఆయన ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఇక థర్డ్ పాయింట్, ఐపీఎల్. కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ గురించి తెలుసు కదా. సో స్పోర్ట్స్ ఫ్రాంచైజ్, ముఖ్యంగా ఐపీఎల్లో పెట్టుబడి పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చాలా ప్రాఫిటబుల్ బిజినెస్. సో ఈ కేకేఆర్ బ్రాండ్ వాల్యూ ఎంత ఉందో మీకు ఐడియా ఉంది కదా. సో దీన్ని కూడా ఒకసారి కౌంట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి మనకు తెలుసు, బ్రాండ్ ప్రమోషన్. కొన్నేళ్లుగా కొన్ని వందల కొద్ది బ్రాండ్లను ఆయన ప్రమోట్ చేసి ఉంటారు. ఒక్కొక్క బ్రాండ్కి ఆయన తీసుకునే ఫీజు ఎంత ఉంటుంది? ఖచ్చితంగా అది లక్షల్లో కాదు, కోట్లలో ఉండదని చెప్పొచ్చు. ఇంకా ది బాద్షా ఫ్యాక్టరీ, చిన్న సీరియల్తో కెరియర్ స్టార్ట్ చేసి సొంతగా చాలా కష్టపడి ఎన్నో ఏళ్ల పాటు ఒక స్టార్డమ్, ఒక మార్కెట్ని ఆయన ప్రొటెక్ట్ చేసుకున్న వ్యక్తి ఎవరంటే షారుఖ్ ఖాన్. సో ఆయన అంత సంపద ఉంది అంటే కేవలం ఆ లక్ మాత్రమే కాదు, 30 years ఆయన పడ్డ కష్టం, ఏదైనా బిజినెస్ చేసే ముందు చాలా తెలివిగా నిర్ణయం తీసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో సోషల్ మీడియాలో వచ్చే సిల్లీ డిబేట్స్ అన్నిటిని పక్కన పెడితే షారుఖ్ ఖాన్ ఎందుకు అంత రిచెస్ట్ పర్సన్గా ఉన్నారు అనడానికి కారణం ఓన్లీ యాక్టింగ్ ఒక ప్యాకేజ్ లాగా, బిజినెస్ని ఒక ఎంపైర్ లాగా ఆయన మార్చుకున్నారు కాబట్టి. సో అందుకే ఆయన కింగ్ ఖాన్ అని కూడా అంటారు. మీరు షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అయితే ఆయనలో మీకు నచ్చిన బెస్ట్ బిజినెస్ లేకపోతే డెసిషన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఆయన సినిమా హిట్ అయ్యాయనే విషయం కాకుండా ఆయన విజయానికి కారణం ఇంకా ఏదైనా ఉంది అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మాకు కూడా తెలియజేయండి, మేము కూడా తెలుసుకుంటాం. సో ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.